ఏమయ్యా రాజేంద్ర ప్రసాదు, ఏమిటయ్యా నువ్వు చేస్తున్న పనులు? హలో రావు గారు, మారదే నాకు మండే. ఈ వయసులో ఇప్పుడు ఏం పనులు చేస్తామండి మీరు మరీను? నీకు అలా అర్థమైందా? వయసు పెరిగాక నీకు చాదస్తం బాగా పెరిగిపోయినట్లుంది. చెప్పావులే వేదాంతం, మీ సొల్లాపి అసలు విషయం ఏంటో చెప్పండి రావు గారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని పెద్దలు ఊరికే అన్నారా? స్టేజ్ ఎక్కి ఈ మధ్య నువ్వు చేస్తున్న నాన్ సెన్స్ మరీ ఎక్కువైపోయింది. ఓస్ అదా, నా లూజ్ స్టాక్ గురించేగా ఎక్స్పెక్ట్ చేశా నువ్వు ఇక్కడికే వస్తావని. అయినా సారీ చెప్పేశాక ఏడిసావులే. అయినా ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడిగుండంత సుఖం లేదని పెద్దలు ఊరికే అన్నారటయ్యా. అనడం ఎందుకు, మళ్ళీ క్షమాపణలు చెప్పడం ఎందుకు? సామెతలు మాకు వచ్చండి, వదులుతున్నా కాసుకోండి. ఇదిగో చూడండి, యథార్థవాది లోక విరోధి అన్నారు. నా విషయంలో కూడా అంతే. నేను నిజాలు మాత్రమే మాట్లాడతాను, అందుకే నన్ను అందరూ అపార్థం చేసుకుంటున్నారు. ఇదిగో ఇలాంటి నంగిని పింగిని మాటలు మాట్లాడావంటే నేను డొక్కలో తన్ని డిక్కీలో తొంగబెట్టేయగలను. ఇదిగో మాస్టర్, మీరు ఆ ఒక్కటి అడక్కు సినిమా డైలాగ్ చెప్తున్నారు. సినిమా వేరు, రియాలిటీ వేరు. నువ్వు మాత్రం తక్కువటయ్యా. ఏప్రిల్ 1 విడుదల సినిమాలోలా ఏదో సత్యహరిశ్చంద్రుడిలా పచ్చి నిజాలు చెప్తున్నట్టు మాట్లాడుతున్నావు. నాకు ఏది అనిపిస్తే అది మాట్లాడతాను, అందులో నిజమే ఉంటుంది. దానికి నేనేం చేయను. అయినా అత్త మీద కోపం దోత్త మీద చూపించినట్లు ఎవడో మీద కోపాన్ని ఎవరో మీద చూపిస్తున్నావు. అసలు ఆ స్టేజ్ ఎక్కి ఆ తాగుడేంది, ఆ వాగుడేంది? పీకేవులే క్లాసు. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు, మీరేం నాకు చెప్పక్కర్లేదు. చదవేస్తే ఉన్నమతి పోయిందని, వయసు పెరిగిన కొద్దీ జ్ఞానం పెరగాలి కానీ ఇలా అజ్ఞానిలా మాట్లాడకూడదు. అబ్బబ్బబ్బా చాలండి, మీ నస భరించలేకపోతున్నాను. ఏదో కాసేపు సరదాగా మాట్లాడదాం అనుకుంటాను, అక్కడ నోరు జారి ఎవడో ఒకరిని అంటున్నాను. కావాలని అంటానా ఏంటి? నోరు ముయ్యస్. ఓ పక్కన పెద్ద పెద్ద బిరుదులు అవార్డులు తెచ్చుకుంటున్నావు, ఇంకా పిల్ల చేష్టలు పోకుండా పిచ్చవాగుడు వాగితే ఎట్లాగయ్యా? పెద్ద పెద్ద ప్రధానమంత్రులే నీ సినిమాలు చూసినోళ్ళు. నీ గొప్పతనం నీకన్నా పబ్లిక్కి బాగా తెలుసు. నువ్వే చేతులా చెడగొట్టుకుంటున్నావు. ఇదిగో రావు గారు, ఇవన్నీ కాదండి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి. చేసేది ఏమీ లేదు. కొన్నాళ్ళు ఆ పబ్లిక్ ఫంక్షన్లకు వెళ్లకుండా సైలెంట్గా ఇంట్లో కూర్చో. ఒకవేళ వెళ్ళినా స్టేజ్ మీద మాత్రం ఎక్కకు. ఒకవేళ ఎక్కినా మైకు మాత్రం తీసుకోకు. నువ్వేదన్నా తేడాగా మాట్లాడావంటే అసలే జనం కాక మీద ఉన్నారు. నిన్ను డొక్కలో తన్ని అక్కడే డిక్కీలో తొంగబెట్టేయగలరు. జాగ్రత్త.